Hi friends, welcome back to my physics channel once again. See, we have started our new project that is regarding second year physics new syllabus IPE, that is Intermediate Public Examination Board. Okay, so already నేను ఏం చేశానంటే we have completed the chapter successfully, electric charges and fields, and now we are doing IPE some important questions. అదేంటంటే in previous video, fifth video, we have completed multiple choice. Now let us discuss about the fill in the blanks. Okay, so fill in the blanks kuda we are having almost how many questions? 12 questions ఉన్నాయండి మనకి. Already on the board I have written 10 questions, remaining 2 also I'll discuss. One by one clear గా డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే 1 mark questions ఇవి. Fill in the blanks అంటే క్వశ్చన్ చూడడం, అండర్స్టాండ్ చేసుకోవడం, రాయడం. ఓకేనా? Now you can see the first question here. When a glass rod is rubbed with a silk, okay na, then the charge on the glass rod becomes, already ఇది మీకు స్టార్టింగ్ కాన్సెప్ట్ వీడియోస్లో చెప్పాను. when a glass rod is rubbed with a silk thread or whatever thing, glass rod becomes positive, silk becomes negative. ఓకేనా? ఇంకో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చేసాం. ప్లాస్టిక్ రాడ్ని మరొకటి, ఓకేనా? అప్పుడు ప్లాస్టిక్ రాడ్ బికమ్స్ నెగిటివ్ ఛార్జ్ and the other part becomes positive charge anamata. So ikkada glass rod will become positive charge. Okay na? Please note down, when a glass rod is rubbed with a silk, okay, so this is again the law of conservation of charges. One of the body becomes positive charge, another body becomes negative charge. The body which loses electrons becomes negative, and same number of electrons retained by other body becomes నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ గ్లాస్ రాడ్ బికమ్స్ పాజిటివ్ ఛార్జ్. అది ఫస్ట్ దానికి ఆన్సర్ అండి. సెకండ్ క్వశ్చన్ దిస్ ఈజ్ ఆల్సో కాన్సెప్ట్ బేస్డ్ అండి. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ సింపుల్ ఆపరేటస్ టు డిటెక్ట్ ఛార్జ్ ఆన్ ఏ బాడీ. సో జనరల్గా కాన్సెప్ట్లో మనం ఏం చెప్తామంటే సింపుల్ ఆపరేటస్ ఏంటి, గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్, గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్లో ఇది కూడా చెప్పానండి. దిస్ ఈజ్ ద ఆపరేటస్, ఓకే, విచ్ ఈజ్ యూజ్ టు టెస్ట్ ద చార్జ్ ఆన్ ఏ బాడీ. ఏంటి ఆపరేటస్ పేరు? గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. అది ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద ఫ్యాక్ట్ దట్ ద ఎలక్ట్రిక్ చార్జ్ ఆల్వేస్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఈ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏంటి? క్వాంటైజేషన్ ఆఫ్ చార్జెస్. ప్లీజ్ ఆల్రెడీ కాన్సెప్ట్లు ఇవన్నీ చెప్పాను మీకు. క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ విచ్ ఈస్ ఎన్ఈ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈ, వేర్ ఎన్ ఈజ్ అన్ ఇంటిజర్ 1 2 3 4 ఆర్ -1 -2 -3, and E is the charge of electron. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 1 mark క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్. ద ఫ్యాక్ట్ దట్ ఎలక్ట్రిక్ చార్జ్ ఇస్ ఆల్వేస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఈ ఈస్ టర్మ్డ్ యాజ్ డాష్. ఏమంటారు దాన్ని? క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్. క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. ఓకేనా? దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటి? 4వ క్వశ్చన్కి వెళ్దామండి. థర్డ్ది అయిపోయింది. విల్ గో టు ద ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్లో ఏమన్నా చూడండి, ఏ సోప్ బబుల్ ఈస్ గివెన్ ఏ నెగిటివ్ ఛార్జ్, దెన్ ద రేడియస్ ఏమవుతుంది అన్నాడు. ఇక్కడ చూడండి, ఏ సోప్ బబుల్ సపోజ్ ఇఫ్ ఈస్ గివెన్ నెగిటివ్ ఛార్జ్ ఆర్ పాజిటివ్ ఛార్జ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఛార్జ్, నెగిటివ్ అయినా పాజిటివ్ ఇచ్చిన ఏమవుతుందంటే దేర్ ఎగ్జిస్ట్ ఎ రిపల్సివ్ ఫోర్స్. రిపల్సివ్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల ద రేడియస్ ఇంక్రీజెస్. ఓకేనా? రేడియస్ ఇంక్రీజ్ అయ్యే ఏముంది? వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఏమంటే ఇక్కడ వాట్ హ్యాపెన్స్ విత్ రేడియస్ మీన్స్ ఇంక్రీజెస్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? బికాస్ ఆఫ్ ద రిపల్సివ్ ఫోర్స్. బికాస్ ఆఫ్ ద రిపల్సివ్. అది నెగిటివ్ అవనండి, పాజిటివ్ అవనండి. ఇఫ్ యూ గివ్ నెగిటివ్ చార్జ్ ఆర్ పాజిటివ్ చార్జ్ టు ద సోప్ బబుల్, repulsive force will be existing there, thereby the volume increase అంటే రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? అండ్ ఆ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫోర్త్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ వన్ అన్ని సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్లీజ్. రైట్, ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కదా. ఫిఫ్త్ క్వశ్చన్ ప్లీజ్. The value of basic unit of charge. The value of basic unit of charge. Value అంతా ఆల్రెడీ తెలుసు కదా. E is equal to 1.602 into the 10 to the power of -19 coulombs. ఏంట వాల్యూ? Charge of electron 1.602 into 10 to the power -19
coulombs. Okay then. Next one, sixth question, the SI unit of electric field. Electric field into formula E is equal to F by Q kada, అంటే ఫోర్స్కి న్యూటన్స్, ఛార్జ్కి ఏమో కూలమ్స్. సో న్యూటన్ పర్ కూలమ్ ఆర్ సింప్లీ న్యూటన్ కూలమ్ ఇన్వర్స్. దట్ ఈస్ ద SI unit or MKS unit of electric field intensity or electric field. Okay na? That is the next one, please. That is the sixth one. Next, coming to seventh one, the direction of electric field lines of an isolated negative charge. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను. ఐసోలేట్ నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఫీల్డ్ కమ్స్ టువర్డ్స్ ద ఛార్జ్. చూడండి ఎలా వస్తుంది అనమాట. టువర్డ్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ కమ్స్ టువర్డ్స్ ద నెగిటివ్ ఛార్జ్. అదే పాజిటివ్ ఛార్జ్ అంటే గోస్ అవే ఫ్రమ్ ద ఛార్జ్ అనమాట. సో ఇక్కడ ఏమంటారు, ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ నెగిటివ్ ఛార్జ్ టువర్డ్స్ ద ఛార్జ్ అనమాట. అదే పాజిటివ్ అయితే అవే. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఏమిటి, ద నెట్ ఫోర్స్ ఎయిత్ క్వశ్చన్ అండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో. ద నెట్ ఫోర్స్ ఎగ్జర్ట్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ అన్నాడు. మిగతా అయిపోయి చెప్పేస్తానండి, మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను. పైవన్నీ నోట్ చేస్తారు కదా, ఫస్ట్ వన్, సెకండ్ వన్ అప్ టు. ఓకేనా? సో ఐ రబ్ దోస్ క్వశ్చన్స్ సో దట్ కొన్నిట్లు మీకు క్లియర్గా డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇవి ఎక్కువ మనం ఎక్స్ప్లెయిన్ 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేసుకోవడం. ఓకేనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇప్పుడు ఏమైంది, 6th క్వశ్చన్ కంప్లీట్ అయింది కదా, రైట్. అక్కడ వరకు రబ్ చేద్దాం. ఇది కూడా అయిపోయింది, SI యూనిట్. అలాగే డైరెక్షన్ కూడా అయిపోయింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్ నెగిటివ్ ఛార్జ్ టువర్డ్స్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ టువర్డ్స్, పాజిటివ్ అయితే అవి. ఇప్పుడు చూడండి 8th క్వశ్చన్ చూద్దాం. నెట్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్, కాన్సెప్ట్లో చెప్పాను కదా, అండ్ దిస్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్. సపోజ్ దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ మేకింగ్ an angle theta. Direction of field, electric field making an angle theta. You can see, extend this one theta. Now ఏమవుతుంది దీని మీద, దీని లెంత్ మనకు ఆల్రెడీ తెలుసు 2a డిస్టెన్స్. అప్పుడు ఇది ఏం చేస్తుంది పాపం, ఇటువైపు ఒక ఫోర్సు F ఈజ్ ఈక్వల్ టు EQ, ఇటుపక్క ఒక ఫోర్స్ కిందకి F ఈజ్ ఈక్వల్ టు మైనస్ EQ ఆఫ్ కోర్స్, ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్, బట్ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ ఏం జరిగింది, 2 ఈక్వల్ అండ్ అన్లైక్ ఫోర్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ కాన్స్టిట్యూటింగ్ ఏ కపుల్. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇదొక ఫోర్స్ పైకి, ఇదొక ఫోర్స్ కిందకి. సో F మైనస్ F ఎంత అవుతుంది, 2 ఈక్వల్ అన్లైక్ ఫోర్స్, 0. సో ద నెట్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ఎలక్ట్రికల్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఈజ్ 0. F నెట్ ఎంత అవుతుంది, 0. F మైనస్ F అనమాట, అంటే 2 ఈక్వల్ అండ్ అన్లైక్ ఫోర్స్, పైన FA కిందన FA. సో నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ రిగార్డింగ్ 8th వన్ అండి. నెక్స్ట్ది 9th క్వశ్చన్, ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. 9th, fill in the blanks. Electrostatic field inside a charged conductor. సో ఇది మనం ఒక చార్జ్ కండక్టర్ తీసుకున్నట్టుగా అయితే చూడండి, కండక్టర్ తీసుకున్నట్టుగా అయితే మనకి ప్లస్ మైనస్ ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంటుంది, అలాగే డ్యూ టు ఇండక్షన్ మరొక ఫీల్డ్ అట్టించి కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఒక ఫీల్డ్ ఇన్సైడ్, ఇది ఇన్సైడ్, ఇది ఎక్స్టర్నల్ ఉంటుంది. సో నెట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, 0. సో ఆన్సర్ ఈజ్ 0. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్లో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ ఒకటి ఎలా ఉంటుంది చూడండి, ఇది ప్లస్ కదా, ఇది మైనస్ కదా. సో లోపల నుంచి ఫీల్డ్ ఎలా ఉంటుంది, ప్లస్ టు మైనస్ కదా, డైరెక్షన్ ఆఫ్ లైన్స్. బట్ డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ మైనస్ దగ్గర ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడేమో మైనస్ అవుతున్నాం, అంటే దీన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ అంటారు. సో అప్పుడు బయట నుంచి ఈ డైరెక్షన్ ఉంటుంది, అవుట్ సైడ్. సో రిజల్టెంట్ ఏమవుతుంది, 0. సో దేర్ ఫోర్ the electrostatic field inside a charged conductor is, ఓకేనా? దట్ ఈస్ ఎన్నో క్వశ్చన్ అండి, 9th వన్ ప్లీజ్. 9th వన్ ఈజ్ 0 ప్లీజ్. ఓకేనా? సో అది మెయిన్ అండి. రీజన్ కావాలంటే రాసుకోవచ్చు, రీడిస్ట్రిబ్యూషన్ ఆన్ ద ఛార్జ్ క్రియేటింగ్ అన్ ఇంటర్నల్ ఫీల్డ్. ఓకే, డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఛార్జ్, దేర్ ఫోర్ దే క్యాన్సిల్ ఈచ్ అదర్, ఫైనలీ 0 అవుతుంది. అది 9th వన్ అండి, 0. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వెళ్దాం. 10th వన్, ఐమ్ రబ్బింగ్ దిస్ వన్. 10th, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అర్థమైంది కదా? సో ద ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఎ చార్జ్ కండక్టర్ 0 బికాస్ ద క్యాన్సిల్ ఈచ్ అదర్ అనమాట, నెట్.
10th one. The magnitude of torque on a electric dipole moment in a uniform. Same ఇందాకదేనండి, ఇందాక ఫిగర్ చూడండి, సేమ్ మైనస్ క్యూ ప్లస్ క్యూ, ఇది డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్, యాంగిల్ మేకింగ్ థీటా, డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్, ఇవి యాంగిల్ మేకింగ్ థీటా. ఇందాక చెప్పాను కదా, 2 ఈక్వల్ అన్లైక్ ఫోర్స్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈక్యూ, పైకేమో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈక్యూ. సో వాట్ ఇస్ ద టార్క్ యాక్టింగ్? సో ఇదేం చేస్తుంది పాపం, ఇలా డైరెక్షన్లో రావడానికి ట్రై చేస్తుంది, ఫీల్డ్ డైరెక్షన్లోకి. సో వాట్ ఇస్ ద ఫోర్స్ హియర్? ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది 90 degrees. సో ఇది థీటా అయినప్పుడు ఏ సైడ్, అది ఆపోజిట్ సైడ్ కదా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆల్రెడీ సైడ్ మన టోటల్ డిస్టెన్స్ 2a. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఎంత అవుతుంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఇజ్ ఈక్వల్ టు ట్రిగ్నోమెట్రీ సైన్ థీటా. So x is equal to 2a sin theta. So what is the force, torque acting? Torque, అదే కదా అడిగాడు. What is the magnitude of torque on the external dipole? So torque is equal to force into perpendicular distance. So therefore torque is force enta, either you can take that or this one, magnitude. So force is equal to eq into perpendicular enta, 2a sin theta from the figure. But what is 2aq dipole, electrical dipole, P? So it is a vector, P. So you can express as P cross E, లేదా simply PE, ఎందుకంటే మన magnitude అడిగానండో, therefore అందుకే PE sin theta is the answer. You can also write it as cross product of P cross E, electrical dipole cross field, but మన magnitude అడిగాడు కాబట్టి answer is PE sin theta. So ఇక్కడ చూడండి 10th one answer ఇక్కడ PE sin theta. PE sin theta, because P is a electrical dipole, E is electrical field intensity. అదండి దానికి ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ 2 లెఫ్ట్ ఓవర్ నోట్ చేశారా? చూడండి 1 2 3. ఓకే, 11th క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇదన్నీ 1 మార్క్స్ క్వశ్చన్, అందుకోసం డైరెక్ట్లీ ఆన్సర్ చెప్పేస్తాను అనేది. 11th one ప్లీజ్. రైట్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు, ఫాస్ట్గా చేసుకోవాలి. 11th one చాలా ఈజీ అండి. 11th one సింపుల్ క్వశ్చన్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. జనరల్గా వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ మనం సిగ్మా వాడతాం. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ ఆర్ లేదా డిక్యూ బై డివి. దీని ఎలా ఏం రాయొచ్చు, లేదా డెల్టా క్యూ బై డెల్టా వి, అంటే చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. చార్జ్కి ప్రమాణాలు ఏంటి? యూనిట్స్, కూలుంబ్, వాల్యూమ్కి మీటర్ క్యూబ్. సో కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్ అండి ఆన్సర్. ఓకేనా? ఎస్ఐ యూనిట్ ఆఫ్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటే, వాల్యూమ్ చార్జ్ అంటే చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. సో కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్, దిస్ ఇస్ ద ఆన్సర్. 12th one, లాస్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ లీనియర్ చార్జ్ డెన్సిటీ. ఎస్ఐ యూనిట్ ఆఫ్ రాస్తాను చూడండి, లీనియర్ చార్జ్ డెన్సిటీ. జనరల్గా లీనియర్ చార్జ్ డెన్సిటీని లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా ఎల్, అంటే చార్జ్ పర్ యూనిట్ లెంత్. అంటే మనకి ఆల్రెడీ డెరివేషన్స్ చేసాం మనం, 4 మార్క్స్. యూనిఫామ్ చార్జ్ వైర్, లాంగ్ వైర్, క్యారింగ్ చార్జ్. సో కూలుంబ్ పర్ మీటర్ ప్లీజ్, అర్థమవుతుందా? లేదా కూలుంబ్ మీటర్ ఇన్వర్స్. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ ద 12 క్వశ్చన్స్ అండి. అర్థమవుతుంది మీకు? సో వాల్యూమ్కేమో చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్. అలాగే లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటే లాంబ్డా చార్జ్ పర్ యూనిట్ లెంత్ కాబట్టి కూలుంబ్ పర్ మీటర్ లేదా కూలుంబ్ మీటర్. దీన్ని కూడా నేను రాసుకోవచ్చండి. యూ కెన్ ఆల్సో రైట్ ఫర్ దిస్ థింగ్ యాజ్ కూలుంబ్ మీటర్ పవర్ -3, ఎందుకంటే చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. వాల్యూమ్ యూనిట్ తెలుసు కదా, మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్. సో కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్ లేదా కూలుంబ్ మీటర్ పవర్ -3. ఇది కూలుంబ్ పర్ మీటర్ లేదా కూలుంబ్ పర్ మీటర్ పవర్ -1. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. అగైన్ ఐ విల్ కమ్ అప్ విత్ నెక్స్ట్ వీడియో విత్ 1 word ఆన్సర్స్ అండి. 1 word క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకేనా? రైట్.